ఇక క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే మొదలైంది. $61లకు పడిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ మాత్రం లీటర్ ₹107. లీటర్ పై 2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉన్న లీటర్ పెట్రోల్ 55. 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు పెట్రోల్ మాత్రం 109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ ఖజానాను నింపుకునేందుకని విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇలా పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఏమైంది? పోయిన ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయని బీజేపీ మీద లేవకపోయినా బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేచిన కాంగ్రెస్ నాయకులందరూ ఈడ యాడున్నారు. సీతక్కనైతే ఏకంగా పెట్రోల్ బంకుల కానీ నిరసన వ్యక్తం చేసే పెట్రోల్ ధరలు ఇట్లా పెరుగుతున్నాయి అట్లా పెరుగుతున్నాయి అని చెప్పేసి దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర దాగున్నదని చెప్పేసి ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి. $102 ఉన్నప్పటికి కూడా అప్పట్లో పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర 2010లో క్రూడ్ ఆయిల్ ధర $110 ఉన్నా కూడా లీటర్ పెట్రోల్ 55. ఇక చూడండి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కుదేలు చేస్తా ఉన్నారు. ఉప్పుతోటి 9 సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుకుంటూనే పోయింది. కేంద్రంలో బీజేపీ వచ్చినాక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సామాన్యుల పిప్పి విండి సామాన్యుల నుంచి వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి మళ్ళీ మన నుంచి వసూలు చేస్తారు. ఆ పెట్టాల్సిన రాష్ట్రాలకే పెడతారు. మొన్న దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఎన్ని రూపాయలు కడితే ఎన్ని రూపాయలు వస్తున్నాయి, ఏ రాష్ట్రాలకు వస్తున్నాయి, ఏ రాష్ట్రాలకు రూపాయి కడితే ₹1.5 ఏ రాష్ట్రాలకు పోతా ఉన్నది. ఆ ₹5 కట్టినా చారాన కూడా రాని రాష్ట్రాలు ఏ ఉన్నాయి. అందులో మన తెలంగాణ ఒక రాష్ట్రము. ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి పిండి పిప్పి వసూలు చేసి వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలలోనే ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ 2010లో క్రూడ్ ఆయిల్ ధర $110 ఉన్నప్పటికి కూడా లీటర్ పెట్రోల్ ధర ₹55. ఇలా మరి క్రూడ్ ఆయిల్ ధర $65 పడిపోయింది. $65 పడిపోయినప్పుడు ఎంత శాతం తగ్గాలి? పెట్రోల్ మాత్రం ₹107. ఇక చూడండి 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు పెట్రోల్ మాత్రం 109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ ఖజానాను నింపుకుందేనందుకేనని విమర్శలు. ఖజానా మొత్తం నింపుకున్న వాళ్ళే ఏం చేస్తారు? ఇక మొత్తం వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలకు అవి పెడతారు ఇవి పెడతారు జారీ చేస్తారు. ఇక అయిపోతుంది.